కొన్ని వీడియోలు చూసి కొన్ని విజువల్ చూపిస్తే మాకు తెలిసి యూట్యూబ్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయకుండా అంత దారుణంగా చేసిరు. చూడు ఎంతమంది వచ్చారు విద్యార్థులు, ఎంతమంది వచ్చారు. సో కొన్ని లక్షల మంది విద్యార్థులందరూ నేను అక్కడ హాజరయ్యారు. చలో సంసద్ పిలుపుతో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిరు. సో చూడండి ఎంతమంది విద్యార్థులు, ఎవరికి వీళ్ళ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఇతర దానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా. ఒక జెన్యున్ కాజ్ కోసం వచ్చిన వాళ్ళు కదా వీళ్ళంతా. అది కూడా జెన్యున్ కూడా. మీకు అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ నడపడానికి రాకపోతే ఇంకెందుకు మీరు ఎక్కువ పేపర్ ఎగ్జామ్ కండక్ట్ చేయనప్పుడు ఎందుకు మీరు సరిపో నీట్ ఒకటే అంటే నీట్ ప్రతి ఒక్క పేపర్ లీక్ అవుతుంది. సిబిఎస్ఈలో ఒక 17 ఏళ్ల పిల్లాడు వచ్చి మీ సిబిఎస్ఈలో అవకతవకలు జరిగి ఆయన బయటకు తీసుకొస్తే మీకు అంత అసమర్థత, అంత చేతగాని ప్రభుత్వం మీరు నడిపిస్తున్నారు, విద్యా వ్యవస్థ నడిపిస్తున్నారు. 17 ఏళ్ల పోరాడు చెప్పిండు అసలు సిబిఎస్ఈలో అవకతవకలు జరిగి ఇట్లా జరుగుతుంది, ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందని చెప్పేసి. ఇట్లా వీళ్ళు చెప్తే వాళ్ళకి ఏమంటారు, యాంటీ పాకిస్తాన్ అని అంటారు. సారీ, యాంటీ ఇండియన్స్ అంటారు. వీళ్ళందరూ పాకిస్తాన్ ఇంతమంది, ఇంత లక్షల మంది పాకిస్తాన్ ఏజెంట్లా, ఇంత లక్షల మంది. నాకు తెలిసి ఇక్కడ వచ్చిన జనాభా పాకిస్తాన్లో ఉండకపోవచ్చు. అయ్యో చూడు, వీళ్ళెవరు పోలీసు వాళ్ళు, వీళ్ళు చేయలే కట్టలేందుకు అంటే ఇది ప్రీ ప్లాన్డ్ పగడ్బందీగా జరిగినట్టు అనిపిస్తుంది. అంటే వీళ్ళని చూడు, వీళ్ళెవరు వీళ్ళ చేయలే కర్రలు ఎందుకు, ఐడి కార్డు లేదు, ఒక్కడైనా పోలీసు వాళ్ళు లెక్క ఉన్నారా వీళ్ళు, ఒక్కోళ్ళని ఢిల్లీ పోలీసు వాళ్ళు లెక్క ఉన్నారు వీళ్ళు. చూడ ఎట్లున్నారు ఒక్కొక్కరు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చి విద్యార్థులు ఇష్టం వచ్చాడు కొట్టిరు. మళ్ళీ వాళ్ళకి పోలీసు వాళ్ళు సపోర్ట్ ఎట్లా కొడుతురు చూడు. అయ్యో అడిగినందుకంటే ప్రజాస్వామ్యం క్లియర్గా కూనీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది క్లియర్గా. సో అడుగుతున్నందుకు అప్పటిదాకా ఏమలేవు, పోలీసు వాళ్ళు రాగానే నాకు బలం వచ్చింది. సో లేచిండు, పోలీసు వాళ్ళు వచ్చారు కదా, బలం వచ్చింది, కొడుతురు. ఇక ఇంకోటి చూడు, ఇగో లీలవాడి ఉన్నా సరే చూడు, ఆయన చేయలే కట్టే చూడు, ఆ కట్టేదో కొడితే బతుకుతారా? కాళ్ళు చేలు ఉంటాయా? చూడు, లాఠీ అంటే ఓకే, ఫైబర్ సంబంధించిన ఉంటుంది, అది దాంతో అంటే సరే కొడుతున్నారు అని చెప్పేసి చెప్తే సో కొట్టుడు అసలు యాక్సిడెంట్. కానీ లాఠీతో పాటు ఏ కట్ట తీసుకోవచ్చు, ఏ నుంచి కొమ్మ తీసుకోవచ్చావు, ఎట్లా కొడుతున్నావు గంత దొడ్డు దాంతో. వీళ్ళు మనుషులు అనుకుంటారా, గొడ్లు అనుకుంటారు. హెల్మెట్ మళ్ళీ ఆయా తోపు తురుము కానీ హెల్మెట్ పెట్టుకొని ఇక చూడు ఇంత దారుణంగా ఇగో చూడండి. ఇగో ఫోటోలు చూడరు ఒక్కొక్కటి, ఇగో కమిలిపోయింది ఒక్కొక్కరికి. చూడు ఈ విధంగా టీఆర్ గ్యాస్ ప్రయోగం. వీళ్ళంతా ఎవరు విద్యార్థులు, వీళ్ళందరూ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు. ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళ విద్యార్థులు వీళ్ళంతా. సో అందరూ ఆల్మోస్ట్ అందరు యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులే. మీకైతే చదువు రాదు కాబట్టి ఇట్లా చేస్తారు మీరు. మీకు చదువు 70% అయితే ఇట్లా కాకుండే కథ. చూడు ఇరుగో కూర్చున్న వాళ్ళు శాంతియుతంగా, వాళ్ళు ఆల్రెడీ సీజేపీ క్లియర్గా చెప్పింది. సో మనం ఏమేం చేద్దాం, ఒక ఫ్లవర్, ఒక బుక్ పట్టుకొని పోదాము. సో శాంతియుత ఎక్కడ కూడా వైలెన్స్కి దారి తీయొద్దు. మనకి శాంతియుత కేవలం ర్యాలీ, ముట్టడి కూడా పిలుపునియలేరు వాళ్ళు. కేవలం ర్యాలీకి పిలిస్తే ఇంత దారుణం జరిగింది. ఇగో సో మహిళలను చూడకుండా ఇగో చూడు, అలా ఈ గుంజుతున్న పోలీస్ ఆమె తల్లి వయసు ఉంది, ఇలాంటి అలాని గుంజుతుంది చూడు ఆమె. సో మరి ఇంత దారుణమా. సో ఇందులో కొంతమంది ఇంకా హైలైట్ ఏం జరిగిందంటే తెలుసా ఇక్కడ. సో ఏదో ఆల్ ఆఫ్ సడన్ గా రాత్రి ఒక వెహికల్ వచ్చింది, లారీ ట్రక్ వచ్చి అక్కడ బ్రేక్ డౌన్ అని చెప్పింది. లారీ నిండా రౌతులు ఉన్నాయంట. ఎవరు తీసుకొచ్చినారు? విద్యార్థులు తీసుకొచ్చారా? విద్యార్థులు తీసుకొచ్చారా? క్లియర్గా ఇది తప్పుదో పట్టించే ప్రయత్నం. చూడు ఇక ఎంత ఈ వీడియో చాలా సార్లు కొట్టురు, మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టురు, ఇష్టం వచ్చిన ఏం చేస్తారో చేసుకోరు. మీకు శాత కాకపోయినప్పుడు ఇదే అవుతుంది కదా. ఎవరికైనా సరే ఆన్సర్ ఇవ్వడం రానప్పుడు వాడు ఏం చేద్దాం, చేతులు లేస్తాయి. సో అదే ఇక్కడ జరిగింది చూడు. గింత దారుణం. ఒక విద్యార్థి ఇక అంతమంది పోలీసులు ఉన్నా సరే కొట్టున్న సంపూర్ణ ఏమని చేయరు అని చెప్పేసి అట్లా ఇల్లు పడితే ఎంత ఇబ్బంది పడితే, ఎంత ఆవేదనకు గురైతే అట్లా ఇల్లు పడతారు చూడు. మరి ఇంకా అందరు కూడా మళ్ళీ వీళ్ళంతా కూడా మళ్ళీ ఇండియన్ ఫ్లాగ్ పట్టుకుంటే వీడియోస్ క్లియర్గా వచ్చినాయి. ఇండియన్ ఫ్లాగ్ పట్టుకున్న వాళ్ళు పోలీసు వాళ్ళు ముఖం దూడుచుకుంటున్నారు, దాంతో కింద పడి తొక్కుతున్నారు. ఎవరికి వీళ్ళకుండా అలా దేశభక్తి అంటే ఎవరికి ఉన్నది? ఇప్పుడు ఇక్కడ విద్యార్థులు పట్టుకొని క్లియర్గా సీజేపీకి సంబంధించిన చెప్పారు వాళ్ళు, మన నేషనల్ ఫ్లాగ్ ని, మన భారతదేశపు జెండాని సో పైకి పట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో కిందికి పట్టొద్దు మీరు అని చెప్పారు ఒక పోలీస్ అధికారి. సో దాన్ని ముఖం దూడుచుకుంటారు, ఎట్లా ముఖం దూడుచుకుంటారు అని చెప్పేసి ఒకదాని వీడియో ఇస్తే కింద పడేసారు, దన్న నాడ కింద పడేసి. సో గిదా ఇలాగ దేశభక్తి ఉన్నది.
అయ్యో చూడు, సో కంప్లీట్గా ఒక వైలెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది నా. అయ్యో మళ్ళీ కొంతమంది ఇందులో మళ్ళీ కొంత దొంగ ముఖాలు జాయిన్ అయ్యి, సో కొంతమంది అంటే ఇదంతా కూడా తప్పుదో పట్టించాలి కదా, తప్పుదో పట్టించాలని చెప్పేసి కొంతమంది ఇందులో జాయిన్ అయ్యి, సో హైడ్రోజన్ ట్రైన్, నిన్న హైడ్రోజన్ ట్రైన్ అది 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 పలగొట్టేసి స్టేషన్లకు పోయి ఇక ఇంకోటిగా ఈ విధంగా అంటే పీస్ఫుల్, ఢిల్లీ సీజే ప్రొటెస్ట్ పీస్ఫుల్ బోల్తే అని చెప్పేసి ఇక దుష్ప్రచారం స్టార్ట్ అయింది. సో ఇది పీస్ఫుల్ అని చెప్పేసి ఎవరు వీళ్ళంతా ఒక్కడైనా విద్యార్థులు లేకుండా. సో చూడు మీ ఇంతమంది తన్నులు తిన్న విద్యార్థులను చూడండి, ఈ విద్యార్థులను చూడు, ఇక టీ షర్ట్లో జర్టీ ఇదంతా కూడా సో క్లియర్గా చూడ ఓడనే కనిపిస్తున్న విద్యార్థులు లేక వీళ్ళు. తన్నులు తిన్న వాళ్ళేమో ఇట్లా ఇట్లా ప్రొఫెషనల్గా ఇగో ఇట్లున్నారు. చూడు సీజేపీ పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి ఐడి కార్డు వాలంటీర్ వీళ్ళంటారు అని చెప్పేసి ఇట్లా పెట్టుకొని ఇగో ఇట్లా వచ్చారు. ఇంట్లో చూడు దొంగలు ఇగో. అంటే కేవలం ఇదంతా కూడా కలిపి ఒక నాన్ వైలెన్స్ అక్కడ కంప్లీట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి. సో చూడు ఇవన్నీ కూడా దుష్ప్రచారం చేసే ప్రయత్నం. ఇక వాళ్ళ స్టేషన్లో వాళ్ళందరూ ఇక్కడ క్లియర్గా ఢిల్లీలో సంసద్ చలో సంసద్ అని చెప్పి పార్లమెంట్ రూట్కి పోయే ప్రయత్నం చేస్తారు. ఎవరు పోయి ఎవరు పోలేరు, ఎవరు పోలేరు. ఇక కావాలని ఒక రైల్వే స్టేషన్లో కొంతమంది జాయిన్ అయ్యి సో ఈ విధంగా చేశారు. అంటే కేవలం ఈ సీజే ప్రొటెస్ట్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరిగింది. సో గింత దారుణం. సో ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీ అవసరం లేని కాంగ్రెస్ పిలుపుకు స్పందించి లక్షలాది మంది యువకులు ఆందోళనలో పాల్గొన్నారు. మోదీ సర్కార్కి ఇది అతిపెద్ద ఎదురు దెబ్బగా భావించాలి. ఇంకా నియంత్రిత ధోరణిలో వ్యవహరించడం సరికాదు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించాల్సిందే, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. బాధ్యత లేకుండా వ్యవహరించడం అణచివేత ధోరణి ఎక్కువ కాలం సాగదని మోదీ సర్కార్ గ్రహించాలి అని చెప్పేసి ఈ విధంగా వచ్చినాయి. సో క్లియర్గా ఎవరు కూడా వేరే పార్టీలు ఏవి కూడా ఖండించిన పాపాల వాళ్ళు చాలా లిమిటెడ్గా ఖండించారు. చాలా లిమిటెడ్గా నేను ఎంతగానం జరుగుతుంటే పార్లమెంట్ ఇట్లా జరుగుతుంది. సొంత మల్లికార్జున ఖర్గే ఒక్కరు మాట్లాడారు, మిగతా వచ్చి బయట మాట్లాడారు. సో పార్లమెంట్ స్తంభించాలి కదా. ఇదా మీరు దేశ యువతకి ఇచ్చేది? ఒక చిన్న పిల్ల మాట్లాడుతూ నేను ఇప్పుడు 16 సంవత్సరాలు ఉన్నా, నేను 18 సంవత్సరాలు రాగానే ఎవరికి వేసాను బరాబర్ ఒకటే. నేను ఆల్రెడీ బీజేపీ సపోర్టర్, కానీ నిన్న జరిగిన ఆ దుర్మార్గానికి నేను అసలు నా లైఫ్లో బీజేపీకి ఓటేయని చెప్పి చెప్పింది. సో ఇది చిన్న పిల్లలకి సో 16, 17, 15 సంవత్సరాలు అందరు స్టూడెంట్సే. మళ్ళా వీళ్ళ మీద ఈ విధంగా జరుగుతుందా? ఇంత దారుణమా? పోలీసులు మళ్ళీ బ్యాన్లు తీసేసి కొన్ని విజువల్ చూస్తే ఎంత దారుణం అంటే వాళ్ళే ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి వాళ్ళ పోలీసులు అద్దాలు వాళ్ళ కొడుతురు. పార్లమెంట్ వెళ్లే దారిలో బ్యారికేడ్లతో స్టూడెంట్స్ని అడ్డుకుంటున్న పోలీసులు, టియర్ గ్యాస్. రైట్, ఇక వెలుగులో చూద్దాం. పార్లమెంట్ ముందు రణరంగం, సీజేపీ ఆందోళనతో హై టెన్షన్. జాతీయ జెండాలు అంబేద్కర్ ఫోటోలు పట్టుకుని నిరసన. జాతీయ జెండాలు అంబేద్కర్ ఫోటోలు పట్టుకుని నిరసన. ఏ రోజైనా సరే బీజేపీ పార్టీకి సంబంధించి ఎవరైనా సరే జాతీయ జెండా అంబేద్కర్ ఫోటోలు పెట్టి నిరసన తెలిపిరా? మీరా భారతీయులు? మీగా దేశం మీద భక్తుంది, మాకు దేశం మీద భక్తుందా? మీరా నేషనలిస్టులు, మేమా నేషనలిస్టులా? పార్లమెంట్ కు సమీపంలోని చర్చకు వెళ్లిన ఆందోళనకారులు అడ్డుకున్న పోలీసులు, టియర్ గ్యాస్ ప్రయోగం అండ్ లాఠీ చార్జ్. ప్రధాని నివాసం సెంట్రల్ ఢిల్లీలో హై అలర్ట్, ఇంటర్నెట్ నిలిపివేత. కొందరిని రౌండప్ చేసి చిత్కబాదిన పోలీసులు. లాఠీ దెబ్బలకు ఎదురు నిలిచి ముందుకు సాగిన విద్యార్థులు, నిరసనకారులతో పాటు పలువురు పోలీసులకు గాయాలు. పార్లమెంట్ మెయిన్ గేట్ మూసివేత. సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే దీక్ష విరమణ, అరెస్ట్. కేంద్ర మంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ. సో చూడు ఈయనే మాట్లాడుతూ ఈ వీడియో మనకు వైరల్ అయింది. సో బ్లడ్ ఉంది, ఎక్కువ చూపించలేము. సో నన్ను సంపుతే మళ్ళా నేను బతుకొస్తా, మళ్ళీ నేను షహీద్ అయితే, ఇప్పుడు నేను అమరుడిని అయితే మళ్ళా బతుకొస్తా, మళ్ళా బతుకొస్తా అని చెప్పారు. ఒక ఇండిపెండెన్స్ తలపించింది. ఇండిపెండెన్స్ టైంలో ఏ విధంగా మనం చూడలేము ఏ విధంగా అక్కడ ఫైట్ జరిగిందో. సో ఇప్పుడు నిన్న కూడా అదే విధంగా జరిగింది. గట్లా పోలీసులు గట్లా కొడతారా? మీ పిల్లలే కదా వాళ్ళంతా కూడా. అసలు ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు జరిగిన ఈ విధంగా ఎన్నోసార్లు ప్రొటెస్ట్లో జరిగినాయి. ఏ రోజు కూడా ఇంత దారుణంగా ఇంత లాఠీచార్జ్ జరగలేదు. సో గతంలో నిర్భయ ఇంకా అన్నా హజారే ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఎవరిని కూడా తీసుకెళ్ళలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిని కొట్టలేదు, ఏ మీడియా కూడా బ్లేమ్ కాలేదు. కానీ ఈడ నిన్న జరిగినప్పుడు ఇది ఈ విధంగా అంటే 12 సంవత్సరాలలో ఇండియా ఎంతగానో మారిపోయిందో చూడురి. ఒక ఆమె మాట్లాడుతూ విన్నది पुलिस वालों को देख रहे हैं, यूपीएससी की प्रिपरेशन कर रहे थे, अब मन नहीं कर रहा। पुलिस ऐसी होती है, पुलिस हमारे लिए होती है कि जिससे जो हमारी दिक्कतें सुनने के लिए होती है कि किस लिए होती है। अभी मैं हूँ भी नहीं उनके साथ, मुझे जब घुटन हो रही है, अगर मैं बाई चांस सिविल सर्विसेज की तैयारी करके उसमें पहुंच गई, मैं कैसे रहूंगी इनके बीच में? कैसे, मतलब मैं समझ नहीं पा रही कौन सा ईमान धर्म बेच के बैठे हैं। आई डोंट नो, मतलब ये हमारे लिए पुलिस होती है, हमारे लिए जो ये आर्मी होती है वो हमारे लिए होती है। ये क्या कर रहे हैं अभी? हम कौन सी गलत चीज मांग रहे हैं?
ఒక విద్యార్థిని యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాను అని చెప్పి సో ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఇక నేను యూపీఎస్సీకి ప్రిపేర్ కాను, సో ఓకే నేను యూపీఎస్సీ క్రాక్ చేసేసినా సరే ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉండలేను. పోలీసులు మీకోసం ఉన్నారా మా కోసం ఉన్నారని ఆ విద్యార్థిని ఏడు ఎంత బాధపడితే ఎంత కుమిలిపోతాయి లోపల ఈ విధంగా వస్తే మాటలు. అని తను చదువుతున్న చదువుని వదిలేస్తా అని చెప్పి చెప్తుంది. దీనివల్ల నిన్న జరిగిన ఆ దుర్మార్గం వల్ల ఇండియన్ ఆర్మీ పారామిలిటరీ బలగాలు అందించారు. వాళ్ళు ఎవరి కోసం ఉన్నారు? వాళ్ళు టెర్రరిస్టుల కోసం ఉన్నారా, దేశంలో ఉన్న విద్యార్థుల కోసం ఉన్నారా అని చెప్పి ఆ విద్యార్థిని అడుగుతుంది. ఏం సమాధానం చెప్తారు? ఈ పోలీసు వాళ్ళు ప్రజల్ని కాపాడాలనుకున్నారు, ప్రజల్ని కొట్టనీకున్నారా? సో ఇట్లా ఈ విధంగా దారుణంగా ఇష్టానుసారంగా ఈ విధంగా చేసిరు. సో నేను అభిజిత్ దీప్కే దీక్ష విరమణ చేసేసారు. అండ్ అలాగే అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ. సో మరోవైపు పార్లమెంట్ విధుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న తరుణంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు 3.5 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ సమావేశం ప్రస్తుత పరీక్షల సంక్షోభం, శాంతి భద్రత పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తుంది. సో నేను ఆయన పోయి కలిసిండంట. మెట్రో స్టేషన్స్ అని క్లోజ్, సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని చెప్పి సీజేపీ. సో మంత్రుల చర్చతో అనంతరం సీజేపీ ప్రతినిధి బృందం స్పందిస్తూ కేంద్ర మంత్రి తమ సమస్యలను సానుభూతితో విన్నారని, ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు కార్యకర్తల మద్దతుదారులు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఎంపీ డింపుల్ యాదవ్ అరెస్ట్ అని చెప్పి నిరసనకాలతో కలిసి మార్చిలో పాల్గొన్న సమాజ్వాదీ పార్టీ ఎస్పీ లోక్సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్తో పాటు పలువురు ఎస్పీ నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులో తీసుకున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ఢిల్లీలో విద్యార్థుల గళాన్ని వినిపిస్తూ లోక్సభ ఎంపీ డింపుల్ యాదవ్తో పాటు ఇతర ఎంపీలను పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్పేసి చెప్పారనమాట. సో లాఠీ దెబ్బలను కూడా లెక్క చేయని స్టూడెంట్స్ చలో పార్లమెంట్ మార్చిలో పాల్గొన్న నిరసనకారులపై పలు చోట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ రౌండప్ చేసుకొని మరీ లాఠీలతో చితకబాదారు. ఒక ఆందోళనకారుడిని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చుట్టుముట్టి చావ బాధింది. ఈ దెబ్బలను తట్టుకొని అలాగే నిలిచిపోయిన నిరసనకారుడు ఎంతైనా కొట్టండి అంటూ అరుస్తున్న వీడియో మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మరో చోట ఒక యువకుడి లాఠీ చార్జ్తో కాలికి తీవ్ర గాయమైంది. అయినప్పటికీ జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్న తీరు అందరినీ కలిచివేసింది. కొన్ని చోట్ల మమ్మల్ని అడ్డగించినప్పటికీ ప్రశాంతంగా ఉండి శాంతిని కాపాడండి, మనం శాంతి ప్రేమతో మాత్రమే దీన్ని గెలుస్తామని సీజేపీ తన మద్దతుదారులకు సూచించింది. సో చూసి ఈ విధంగా చేసిరు. సో నిన్న ఎవరు కలిసిండ్రు? జేపీ నడ్డా కలిసిండు. అంటే వీళ్ళు దేని గురించి కొట్లాడుతారు? విద్యకు సంబంధించిన మంత్రి పక్షాన్ని కొట్లాడుతారు. జేపీ నడ్డా ఎట్లా కలుస్తాడు? మేము ఒకదాని డిమాండ్ చేసి ఇంకొకళ్ళు ఎట్లా కలుస్తారు? ఆరోగ్యం గురించి కాదు కదా మేము కొట్లాడి, మళ్ళీ ఆ మంత్రి ఎందుకు వచ్చిండు? వస్తే రక్షణ మంత్రి అన్న రావాలా, లేకుంటే విద్యాశాఖ మంత్రి అయినా వీళ్ళతో ఉండాలిగా భేటీ. సో ఆయనతో ఎందుకు భేటీ?